మరి ఫస్ట్ అంటే అనుకున్నప్పుడే 2 పార్ట్‌లు అనుకున్నారా సార్? లేదంటే సింగిల్ పార్ట్ అనుకుని స్టోరీ ఎక్స్‌పాండ్ అవ్వడంతో 2 పార్ట్స్‌కి ఆ! అనుకున్నారా? మొదట అనుకోలేదు 2 పార్ట్స్ యాక్చువల్‌గా. హ్మ్. డీటెయిలింగ్ ఎళ్ళేటప్పుడు ఏదైనా సరే స్పాన్ పెరుగుతుంది. స్పాన్ పెరిగేటప్పుడు అంత లెంగ్త్ ఉంచలేం గదా! అందువల్ల 2 పార్ట్‌లు అనుకోని, ఒక పార్ట్ ఫినిష్ చేసి రెండో పార్ట్ కంటిన్యూషన్ చేద్దాం అనుకున్నాం. హ్మ్. బట్ అంటే బయట చెప్తుందేంటంటే ఆల్రెడీ 2 పార్ట్‌లు కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ కూడా అంటున్నారు యాక్చువల్‌గా. కంప్లీట్ అవ్వలేదు. హ్మ్. సెకండ్ పార్ట్ ఒక దర్బార్ సెట్ ఏసాం, పెద్ద సెట్. హ్మ్. దాంట్లో కొంత తీసాం. హ్మ్. సో, అలాంటిది కంటిన్యూషన్ అనేది కంటిన్యూగా ఉంది. ఇంకా కంటిన్యూ‌గా చేయాల్సిందైతే ఉంది. 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 ఆ! అయ్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో దీన్ని బట్టి చేంజెస్ కూడా ఉంటాయి గదా! హ్మ్. అయితే 'పవన్ కళ్యాణ్' గారు పాలిటిక్స్‌లోకెళ్ళుండొచ్చు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యుండొచ్చు. బట్ ఆయన కల్ట్ ఫ్యాన్ బేస్ ఏది ఎలా అయితే ఉందో అలాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నైజాం నుంచి మాకు ప్రీమియర్ షోస్ కావాలని అడుగుతున్నారు. సో, ఎలా ఎలా అనిపిస్తుంది అదంతా చూస్తుంటే ఆయన అంటే ఒక పూర్వ వైభవంలాగా అనిపిస్తుంది చాలామంది తప్పకుండా అండి. ఫ్యాన్స్‌కి. నన్ను గూడా నిన్న అడిగారు. ఇక్కడ హైదరాబాద్‌లో కూకట్పల్లి ఏరియాలో సార్ మాకు ఒక ఎంత కాస్ట్ అయినా పర్లేదు మాకు షో ఇచ్చేయండి. హ్మ్. మా ఫ్రెండ్స్ అందరికి చూపించుకుంటాం. హ్మ్. అంటే ఆ క్రేజ్ కళ్యాణ్ గారంటే అంత ఇష్టం స్టిల్ అది అలా ఉంది. హ్మ్. కానీ నా ఉద్దేశం ఖచ్చితంగా రిలీజ్ రోజున ఒక కోలాహలంగా హెవీ హ్మ్. క్రౌడ్స్‌తో హ్మ్. ఓపెనింగ్స్ అలా ఉంటాయనుకుంటున్నాను. మళ్ళీ సింగిల్ స్క్రీన్స్‌కి కూడా కావాల్సిన ఆ! వైభవం అంటే ఏదైతే ఉంటదో ఆ కటౌట్స్, ఆ హడావుడి హడావిడి అదంతే. అన్నీ తప్పకుండా ఉంటాయి. యెస్. అయితే మీ బ దీంట్లో బ్యానర్‌లో ఇదే గదా! హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇప్పటి అవును. వరకు టిల్ తప్పకుండా. డేట్. అంతే అంతే అండి. అదే 200,00,00,000 అని చెప్పి ఏదో లేదు అంతకంటే ఎక్కువండి. అంతకన్నా ఎక్కువ. అంతకంటే అంటే ఎక్కువ. అదే అదే కరెక్ట్ చేయాలి అందుకని అంటివి. సో, అంటున్నారు మరి. హైయెస్ట్ బడ్జెట్ ఇదే నేను చేసిన కెరియర్‌లో. హ్మ్. ఇప్పటిదాకా అన్ని అన్ని కాస్ట్‌లీ పెద్ద సినిమాలే చేశాను. హ్మ్. అన్నింటికి మించిన సినిమా ఇది. హ్మ్. అండ్ దెన్ టైం కూడా ఎక్కువ అవ్వడం వల్ల మిగతా ఇంట్రెస్ట్స్ అన్నీ యాడ్ అయితే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. యెస్ సార్. అంటే అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే ఈ సినిమా ముందే చాలా జరగకూడని ఇష్యూస్ అన్నీ జరిగినియి. అవును. బట్ కాకపోతే ఆల్ హర్డిల్స్ మీ సినిమా వరకైతే గనక తొలగినట్టే గదా! మీరు ఆల్రెడీ త్రూ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే చాంబర్ ద్వారానే ఎళ్ళినట్టున్నారు గదా! అప్రోచ్ అయినట్టున్నారు గదా! ఆ అవునవునవును. టికెట్ రేట్స్ హైక్స్ అవునవును. గూడా. అవునవును. అవును. హ్మ్. సరే జనరల్‌గా ఏంటంటే సినిమాలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా మాట్లాడుకొని సాల్వ్ చేసుకునే ఇష్యూలన్నీ. హ్మ్. ఎవరైనా ఇప్పుడు దాన్నైనా అయిపోయింది, దాని గురించి టాపిక్ అక్కర్లేదు. యెస్. ఎందుకంటే ప్రతి వాళ్ళు టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆల్ సెక్టార్స్ హ్మ్. అందరూ దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అందరూ దాంట్లో నుంచి ఉండేవాళ్ళు, బతికేవాళ్ళు. హ్మ్. అందరూ అందులోనే ఉంటున్నాం. ఇంక్లూడింగ్ నేను బిగినింగ్‌లో 70స్‌లో, 80స్‌లో హైదరాబాద్ వచ్చినప్పుడు హ్మ్. అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉంది. యెస్ సార్. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో కట్టిన కొత్తల్లో అలా. ఈవెన్ పాత్రికేయులు కూడా పార్ట్ టైమ్‌గా వచ్చేవాళ్ళు. అవును సార్. అప్పుడు కొన్ని కొన్ని ప్రశ్నలు నేను అప్పుడు విజయశాంతి గారితో చేస్తున్నాను. హ్మ్. ఇవన్నీ వచ్చి అడిగేవాళ్ళు. ఇవన్నీ ఎవరు అడిగారంటే మేమే అడిగామండి. అంటే అందరం సినిమాల్లోనే పనిచేస్తాం. అందరం సినిమా కోసమే ఉంటున్నాం. హ్మ్. సో, అందుకని పాజిటివ్‌గా ఉంటే బెటర్ గానీ హ్మ్. యెల్లో జర్నలిజం ఎందుకు?